అన్ని హ్యాపీ కబుర్లే ఉంటే లైఫ్ ఉగాది పచ్చడిలా ఎలా ఉంటుంది? మా లైఫ్లో కూడా అంతే. లాస్ట్ 2 years మల్టిపుల్ రీజన్స్కి హాస్పిటల్కి వెళ్లాల్సి వచ్చింది. కమ్మని కబుర్లలో ఈసారి హోటల్ కాకుండా బెల్జియంలో గవర్నమెంట్ హాస్పిటల్ చూపిస్తాను. అయినా ఇది హోటలా, హాస్పిటలా, షాపింగ్ మాలా అని డిఫరెన్స్ తెలియదు కూడా. ఇది హార్ట్ స్పెషాలిటీ హాస్పిటల్. ఇక్కడ రిజిస్టర్ చేసుకోవాలి, రిసెప్షన్ అన్నమాట. అలా ముందుకు వెళ్తే ఇలా షాపింగ్ సెంటర్లా ఉంది. చాలా సీటింగ్ ఏరియాస్ ఉన్నాయి. పేషెంట్తో పాటు వచ్చిన అటెండెంట్స్కి వర్క్ ఫ్రమ్ హాస్పిటల్ చేసుకోవడానికి చాలా అనువుగా ఉంది. ఇదంతా హాస్పిటల్ ప్రిమైసెసే. హాస్పిటల్ ఎన్విరాన్మెంట్ అంతా చాలా కూల్గా, పీస్ఫుల్గా మెయింటైన్ చేశారు. అంటే పేషెంట్కి పేషెంట్ ఫీలింగ్ అని లేకుండా చేసినట్టు అనిపిస్తుంది. క్యాంటీన్లో పేషెంట్ చూడండి, విజిటర్స్ని కలవడానికి క్యాంటీన్కి వచ్చారు. పేషెంట్కి కుదిరిన మేరకు యాక్టివ్గా ఉండడానికి చూస్తారు. అలా రూమ్లో కూర్చునే బదులు డిఫరెంట్ ఎన్విరాన్మెంట్ కోసం ఇలా వచ్చారు. ఇలాంటి వాళ్ళని చూస్తే మనకి చాలా పాజిటివిటీ వస్తుంది. క్యాంటీన్లో లైట్గా ఆల్కహాల్ ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి. ఫ్లోర్లోకి వెళ్ళడానికి ఈ బటన్ ప్రెస్ చేస్తే డోర్స్ ఓపెన్ అవుతాయి. మాకు సింగిల్ రూమ్ ఇచ్చారు. మంచి వ్యూ ఉంటుంది. వాళ్ళే పేషెంట్కి, అటెండెంట్కి ఫుడ్ అరేంజ్ చేస్తారు. అయితే ఎక్కడ హాస్పిటల్ ఫీలింగ్ రాలేదు. ఫైనల్గా మేము ఆ దేవుడి దయ వల్ల పెద్దగా ఇష్యూస్ లేకుండా బయటపడ్డాం. ఏ కష్టం వచ్చినా ఎదుర్కొనే శక్తి అందరికీ ఆ భగవంతుడు ఇవ్వాలి అని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. మరిన్ని కమ్మని కబుర్లలో మళ్ళీ కలుద్దాం.